ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సమ్మేళన ఉద్దేశం జెండా ఏదైనా మనందరికీ కూడా తెలుసు. రేపు ఎల్లుండి గొప్ప కార్యక్రమంలో మనందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ముఖ్యంగా పద్మశాలి సమాజం 100% కూడా ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడారు. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మనందరికీ తెలుసు. ఆ మహానుభావుడు తెలంగాణ ఉద్యమాన్ని 3 తరాలను ముద్దాడిన ఆయన యొక్క వారసుగా మనందరం కూడా వల్లకుంట చంద్రశేఖరరావు గారు ఆయన చనిపోతే కనీసం చూడడానికి రాలేదు. కేసీఆర్ గారికి బీసీ అంటే లంబాడాలన్నా ఎస్టీలన్నా అదేవిధంగా మిగతా సామాజిక వర్గం మనుషులే కాదు. మరి అట్లాంటి నరరూప రాక్షసుడికి ఈ ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చేతులు పైకెత్తండి. హస్తం గుర్తుకే, గుర్తుకే. మనమందరం కూడా పద్మశాలి అన్న ధర్మానికి, న్యాయానికి, సత్యానికి మనం ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటాం. కాబట్టి నవీన్ యాదవ్ గారిని మనందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామా? గెలిపిద్దామా? చెప్పండి. రాములంటే అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని మాటిద్దామా? మాటిద్దామా? చేతులు పైకెత్తండి. భక్తిదారి బీసీల ఐక్యత. గట్టిగా కాకపోతే దొంగలు మొత్తం మన పార్టీ ఇక్కడ నుంచి బీసీ కులాల ఐక్యత. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. కనీసం 1000 మంది చెప్తామా? చెప్తామా? మన రాములన్న వెంటనే చెప్తాడు. చిన్న శిక్షణ మనకి ఇంకో నా పద్మశాలి బిడ్డలు, నా బంజారా బిడ్డలు, నా బహుజన వర్గాల బిడ్డలు మొత్తం కూడా నీతికి, నిజాయితీకి, ధర్మానికి, సత్యానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఏ విధంగా అయితే నికాల్సిన ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే సిద్ధాంతంతో నిలబడ్డారో ఆ సిద్ధాంతానికి వృద్ధికరటువంటి నా పద్మశాలి జాతి ఈ ఎన్నికల్లో ధర్మం వైపు, న్యాయం వైపు, సత్యం వైపు, బీసీ కులాల ఆత్మగౌరవం అని చెప్పి చెప్పబోతున్నారు. మరి రాముడు నాయకన్నా మనందరం కూడా భరోసా కల్పిద్దామా?